చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు జస్ట్ సాపేక్షంగా చూపిస్తున్నాను. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? శరీరంలో ఉంటారు. చైతన్యం ఉంటుంది గానీ, వాళ్ళు ఆ శరీరంలో పెట్రోల్ రూపంలో ఆత్మ అక్కడ ఉండదు. వారు తపస్సుల్లో ఉంటారు. ఇదేమిటి ఈయన పిలిచినా పలకడేంది? తపోభగ్నం చేయడానికి ఆళ్ళసలు అక్కడ లేరు. అవన్నీ శవాలు. కార్లన్నీ గ్యారేజ్‌లో ఉండటం. అర్థమైందా? ఆయనొస్తేనే అవి కదులుతాయి. ఇదే పరకాయ ప్రవేశము అంటారు ఆదిశంకరాచార్యులు వారు. ప్రాణం తీసేస్తారమ్మా. పైకి తీసేస్తారు. ముఖ్య ప్రాణమన్నా ఇవన్నీ కూడా ఆత్మకి సంబంధించినవి. ఆత్మ చైతన్యము, ఈశ్వర చైతన్యం అంతా కూడా బ్రహ్మ పదార్థంలో ఉంటుంది. ఆ బ్లిస్‌లో ఉంటుంది. ఆనందంలో ఉంటుంది. ఈ కారు ఇక్కడ పడుంటుంది ఈ గుహలో. ఈ గుహలో అలా పడేస్తారు శరీరాలు. ఎవరైనా శరీరాన్ని ఏదన్నా చేస్తారని జెప్పి వాళ్ళేం జేస్తారు, మళ్ళీ అక్కడ ఒక ముని తపస్సు చేస్తున్నాడని తెలియకుండా అందరికి తెలిసిపోతే కష్టం గదా! అందుకే అక్కడ ఉన్నారు అనేది గూడా మనకు గూడా మనకి స్ఫురణకి రాదు. అక్కడంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మంచు తొలగిస్తే అక్కడొక గృహం ఉంటుంది. ఆ సంకల్పము, ఆలోచన అటువైపు వచ్చినప్పుడు నీకు తట్టదు. ఆయన గుహ నుంచే వెళ్ళిపోతావు మనం పిచ్చివాళ్ళల్లా. అర్థమైందా? హిమాలయాస్‌లో నువ్వు అనుకున్నట్టుగా తిరగలేవు. వారనుకుంటే నువ్వు వాళ్ళని గుర్తిస్తావు. నువ్వు అనుకుని గుర్తించే మనుషులు గాదు వాళ్ళు. అర్థమైందా? వారు దలుచుకుంటారు. అక్కడ శివ కింకరులు. యమ కింకరులుగా గణాలు తిరుగుతూ ఉంటాయి. వీడు నిజంగా శివభక్తుడైతే నిన్ను తీసుకెళ్తాయి అక్కడికి ఆత్మని. ఆ! అక్కడ నీకు కైలాసంలో నీకు దర్శనం ఇస్తారు. శివుడితో నువ్వు మాట్లాడతావు. ఇవన్నీ రహస్యాలు. ఆయన పక్కన ఆయన సతీమణి అంటే అమ్మవారు శివపార్వతులిద్దరూ అక్కడ కూర్చొని ఉంటారు. అర్థమైందా? ఒక మౌండ్ అంటారు. మౌండ్ అంటే ఏంటంటే ఒక మట్టి దిబ్బ మీద అంటే ఆ మట్టి దిబ్బని ఇప్పుడు మీరు అనుకునే మట్టి దిబ్బలు కావమ్మా. అవి చాలా గొప్పగా ఉంటాయి దృశ్యాలు. ఆ లోకమే వేరుగా ఉంటుంది. అక్కడ దర్శనం ఇస్తారు. అసలైన యోగులు అక్కడి దాకా వెళ్ళి వస్తారు. అర్థమైందా అమ్మా? మిగతా వాళ్ళందరూ ఈ సున్ని పెంట, ఈగల పెంట నుంచి కిందకి దిగి ఈ విషయాలన్నీ తెలుసుకొని నేను అక్కడి నుంచి వస్తున్నానని ఇక్కడ మనుషుల్ని మోసం చేస్తూ తక్కువ టమారాలు చేసుకుంటూ బతికేవాళ్ళు. అసలు వాళ్ళు ఎప్పుడూ రారు. మీ జీవన స్రవంతిలో వాళ్ళు ఎప్పుడూ కూడా వచ్చిన దాఖలాలు లేవు. అలా వచ్చిన వాళ్ళల్లో ఒక మహానుభావులు, సంసారులు, శ్రీ విద్యోపాసకులు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి శివుడి యొక్క ఆజ్ఞ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఆనందఘన గాని, సాయిబాబా గాని, రమణ మహర్షి గాని వీళ్ళందరూ కూడా అందుకే ఆ కొండల పైనే ఉంటారు వాళ్ళు. కింద దిగరు. రమణ మహర్షి కూడా ఆ పైనే ఉంటాడు. కిందకి రారు. వారికి అదే లోకం. అదే కైలాసంగా భావిస్తారు. అరుణగిరి అంటారు. అట్లా. ఇంత ఉంది ఇక్కడ. యోగంలో అలాంటప్పుడు నీకు దేహ భ్రాంతి ఎక్కడుంది? దేహం కోరుకునేది ఏముంది? ఆత్మ దేహంలో జీవాత్మగా వచ్చినప్పుడు అది కోరుకుంటోంది గానీ, నీ శరీరం ఏం కోరుకుంటోంది? ఇప్పుడు ఈ చెయ్యి ఉంది. చెయ్యి కదులుతోంది. దానికి ఏదైనా కావాలి అనుకుంటే ఏదో ముట్టుకుంటుంది పోయి. అంటే లోపల ఎవడో చెప్తే అది ముట్టుకుంటోంది. అవునా? కారు తన ఇష్టంగా వెళ్ళదుగా. అవునా? నీ ఇష్ట ప్రకారంగానేగా తిప్పుతున్నావు. శరీరం కూడా అంతే. ఇది తెలుసుకోవటమే నువ్వు చేయవలసింది. దానికి లొంగావు అంటే కారు ఎక్కడో పోతుంది. ఎక్కడో నిన్ను లోయల్లో పడేస్తుంది. నువ్వు పక్క మాట్లాడుతూ దానికి వదిలేయి. ఉట్టి స్టీరింగ్ చేతిలో పట్టుకొని నువ్వు కబుర్లు చెప్పుకుంటూ వెనక ముందు తిరుగుకుంటూ చేసావంటే యాక్సిడెంట్లు అవుతాయి. అంతేగా? అందుకని దేహానికి తాళం చెవులు ఇస్తే ఇంత ప్రమాదం. దేహానికి గనక తాళం చెవులు అప్పజెప్పాము అంటే కిష్కింధాకాండ చేస్తుంది. దాన్ని కంట్రోల్‌లో పెట్టేవాడు శ్రీరామచంద్రమూర్తి ఆత్మారాముడు. అదే నీ ఆత్మ. వాడు సరిగ్గా ఉండాలి. అదే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య. అర్థమైందా? అది గనక నీకు పట్టు వచ్చింది అంటే దేహమే కాదు, సృష్టిని కూడా నీ చేతిలో తీసుకుంటావు. తెలుసా? ప్రకృతి కూడా నీ మాట వింటుంది. నీ దేహమే కాదు, ప్రకృతిలో కూడా ఏ చెట్టులో అన్నా కూడా నువ్వు వెళ్ళి
నీ శక్తి అలా ప్రవాహం అంతా కలిసిపోయింది. అర్థమైందా అమ్మా? మీకు తెలియట్లేదు. ఇప్పుడు నీ ఆత్మ ఇక్కడే ఉందనుకుంటున్నావు శరీరంలో. అది ఏమవుతుంది? అనంతం అయిపోతుంది. ప్రవాహం అయిపోతుంది. అది ఏమన్నా చేస్తుంది. ఏ వస్తువునన్నా ముట్టుకొని చేస్తుందది. అది అనంత చైతన్యం అంటే అది. ఆ! నేను శరీరంలో ఉన్నప్పుడు నన్ను చెయ్యి ఒకటే కదిలించాను. ఇదేంటి నేను వాడి చెయ్యి కూడా కదిలిస్తున్నాను అంటే, ఈ శక్తి వెళ్లి వాడి చేతిలో నుంచి కూడా కదిలిపిస్తుంది. అర్థమైందా మీకు? ఆ అనంత చైతన్యంలో నువ్వు మమేకం అవుతావు. అందుకే అమ్మవారు అంటుంది, నువ్వే నేను, నేనే నువ్వు అంటే ఇదే. నా చైతన్యమేరా ఇప్పుడు ఈశ్వర చైతన్యం అని తెలుసుకున్నావు. కిందది నశ్వర చైతన్యం. ఈ నా శక్తి పరిమితంలో ఉంది కాబట్టి నువ్వు అంతే చేయగలుగుతున్నావు. ఇప్పుడు అనంతంగా చేయగలుగుతావు. అప్పుడు ప్రకృతిలో ఏదైనా చేయగలుగుతావు. ఇక్కడ కూర్చొని ఎక్కడో వస్తువుని నీ చేతిలో తీసుకుంటావు. అదా ఇదే మిరకిల్స్. అనిమాసి దేలగిమాసి ఇవన్నీ చెప్పకూడదమ్మా. అయినా చెప్పాల్సి వచ్చింది. అమ్మవారు ఆపేస్తాం. అందుకే ఇది ఏమ్మా. సో ఆ స్థితులకి ఎదగాలి. దానికి ప్రలోభాలకి మనం లొంగకుండా ఈ యొక్క అమ్మవారు ఈ యొక్క చైతన్యాన్ని చక్కగా దీన్ని ఆత్మ అది నీ గుండె దగ్గర ఉన్నదేమో సూర్యుడు. ఆ సూర్య కిరణాలన్నీ ఈ యొక్క షట్చక్రాల్లో వెలుగుతున్నాయి. కిరణాలేగా. ఈ కిరణాలన్నీ ఈ శక్తి అంతా పుంజుకోవటం. ఇప్పుడు మీ శక్తి అంతా కండలో చూపిస్తారుగా మగవాళ్ళు. అలా నువ్వు హృదయంలో చూపించాలి ఆత్మ యొక్క శక్తిని. అప్పుడు కింద చక్రాలన్నీ నిస్తేజం అవుతాయి. ఇన్యాక్టివేషన్ అంటారు. అర్థమైందా? వెనక్కి తీసుకోవటం. అదే మీ గురువుగారు చెప్పింది. అక్కడ కళలన్నీ గుంజేసుకోవటం అన్నమాట. సక్షన్ అంటారు. అక్కడ ఏం ఉండదు. మనిషి పోయింది, ప్రాణం పోయిన తర్వాత శవం ఎలా అయిపోతుంది? అదే శ్మశానము అన్నాడు మూలాధారాన్ని. అక్కడ శక్తి అంతా అది ఆత్మ గుంజేసుకుంటోంది. అది వెళ్ళిపోతూ పైకి వెళ్తోంది కదా. మదమంధ అన్నారు కదా. ఆ మూలాధార స్వాధిష్టానం అన్ని చైతన్యం తీసేసుకుంది అది. కింద ఏం లేదు. ఇంకా మీకేమీ తెలీదు కింద. శవం అంటే బంధాలు ఏమి గుర్తుకురావు ఇంకా మీకు. వస్తున్నాను నన్ను 1 minute లో ఇంకా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఈ నామం అయిపోతుంది. ఆఖరిగా చెప్పవలసింది అనుభూతులు చెప్తున్నాను నేను. ఇది కథలు కావు, ఎక్కడ దొరకవు. మూలాధార స్వాధిష్టాన చక్రాల్లో శక్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొత్త సీసా తెచ్చుకున్నాం అనుకోండి, మూత ఎలా ఉంటుంది? సీల్డ్ గా ఉంటుంది. అలా ఉంటుంది అక్కడ. నీ బల ప్రయోగంతో ఏం చేస్తావు? గట్టిగా తిప్పుతావు. అదే ప్రాణ అపానాన్ని బంధించటం అంటే, కుంభకం చేయటం అంటే అదనమాట. ఒక్కసారి సీల్ ఓపెన్ అయింది అంటే శక్తి బయటకు వస్తుంది. అది ఇంకా అక్కడ సీసా ఖాళీ అయిపోతుంది. అక్కడ శక్తి ఉండదు. సూర్యుడు సాయంత్రం అయితే కిరణాలు ఎలా తీసేసుకుంటున్నాడు? నువ్వు చెప్తే వెళ్ళిపోతున్నాయా? ఇప్పుడు ఏవి కిరణాలు కనిపిస్తున్నాయా సాయంత్రం పూట? ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సూర్యుడిలోకి వెళ్ళిపోయినాయా అంటున్నావు కదా. అదే ప్రిన్సిపల్ నీలో కూడా ఉందిరా పిచ్చివాడా అంటోంది అమ్మవారు. ఆత్మ సూర్యుడిని చేయరా, ఆత్మ దగ్గరికి తీసుకురా. కిరణాలు ఎంతకాలం పెడతావు కింద? ఎప్పుడు వ్యవహారమేనా, మాయనేనా, జాగ్రత్త స్వప్నేనా? సూర్యంలోకి రా. అంటే నీలో నీవుగా ఉండు. అవన్నీ మాయాబంధాలు. అంతేగా. పుట్టినప్పుడు ఎలా ఉన్నాయి నువ్వు? అందుకే 3వ కన్ను నీకు మరుజన్మ అన్నారు. అర్థమైందా? 3వ కన్ను దగ్గర నీ యొక్క ఆఖరి జన్మ అయిపోతుంది. శరీరం యొక్క స్పృహ పోతుంది. 3వ కన్ను దగ్గర మళ్ళీ పుడతావు. పుట్టి ఏమంటావు? అహం బ్రహ్మాస్మి అంటావు. పరిశుద్ధాత్మ అయ్యావు. జీవ లక్షణాలు పోగొట్టుకున్నది శుద్ధాత్మ. జీవ లక్షణాలతో చక్రాల్లోనే మాయలో బతికే వాళ్ళందరూ జీవాత్మలు. అదే దేవి. ఆమె కింద దేవి, కింద జీవి అమ్మవారు. మాయా సబలిత బ్రహ్మము జీవిగా ఉంటుంది. ఆ జీవ లక్షణం తల్లి తొలగించుకుంది అంటే దేవిగా 3వ కన్ను దగ్గర భాషిస్తూ ఉంటుంది. జీవిని దేవి చెయ్యండి అని మీ గురువుగారు చెప్తూ ఉంటారు. ఇదే అర్థమైందా?
కింద విగ్రహంలో అమ్మవారి దర్శనం మూడో కన్ను దగ్గర చెయ్యండిరా, ఒక విగ్రహం చూసి అలంకారాలు చేసుకుని తృప్తి పొందొద్దు అని. అది యోగం వలన సాధన అవుతుంది. ఇగో ఈ గుప్తనామాలు, దీని సాధన వలన నీకు ఆ అనుభూతి అమ్మవారి దర్శనం ఇస్తుంది అని. అది ఆత్మ దర్శనము. ఇది జీవ దర్శనం అమ్మా, లేదా ఊహా దర్శనము. నువ్వు అలా అలంకరించుకున్నావు, అలానే కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. నవరాత్రుల్లో ఈ అమ్మవారిని మళ్ళీ ఖాళీ అమ్మవారి అని చెప్పి నాలిక ఎర్ర నాలికలు అవన్నీ కాగితాలు తెచ్చి అంటిస్తున్నారు కదా. నీ భావంలో అలా ఉన్నాను రా, కానీ లోపల నేను వేరు అంటుంది అమ్మవారు. అవునా? సో పంచబ్రహ్మలు అష్టదిక్పాలకులు అందరూ జగన్మాత యొక్క అంశలే. సో వీరందరూ ఎప్పటికీ ఆరాధ్యమే. వీరందరూ ఎప్పటికీ ఆరాధ్యులు, దేవతలే వీళ్ళు. బ్రహ్మోపేంద్రాది దేవతలందరూ జగజ్జనని యొక్క పరివార దేవతలు. ఆమె పరివార దేవతలు అంటే ఆమె ఎన్నుకోబడిన ఆమె అంశలు. ఇప్పుడు మీ భాషలో నేను చెప్తున్నాను, మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. ఈ సృష్టి దేని మీద ఆధారపడింది అంటే వీళ్ళందరూ అమ్మవారి నుంచి అంశ దేవతలుగా వచ్చారు కాబట్టి ఈ అమ్మవారు గురువు శిష్యులకు చెప్తాడే, శిష్యులు ఆ గురువు చెప్పినట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు. అలానే అమ్మవారు గురు గోవింద రూపిణి, ఆమె మాటకి తిరుగులేదు. అగ్ని, నువ్వు ఎప్పుడు మండుతూ లోకానికి నేను సృష్టి చేస్తున్నాను, శ్రీచక్రంలో అగ్ని రూపంలో ఉంటూ లోకాల్లో నువ్వు కళ్యాణం చెయ్యి, లోక కళ్యాణం చెయ్యి. నీ సహజ లక్షణం కోల్పోకుండా నువ్వు అందరికీ మేలు చెయ్యి అని ఒక పని అప్పచెప్తుంది. అది పరివార దేవతలు అంటే. అంతేగాని ఆవిడ దగ్గర కూర్చొని ఊరికి ఆవిడ పొగుడుకుంటూ కూర్చోరు వీళ్ళు. ఆవిడ పనులు చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు యోగా సాధన, ధ్యాన సాధన చేసుకుంటూ శ్రీ విద్యోపాసకులుగా ఉంటూ ప్రతిఫలాపేక్ష లేకుండా అమ్మ చెప్పిన మాట, మనం మాధ్యమము. అమ్మ ఏం చెప్తే ఈ శరీరం అమ్మది, ఈ జన్మ ఈ రూపం అమ్మది, ఈ పని అయిన తర్వాత మళ్ళీ అమ్మలో వెళ్ళిపోవాలి అని పెట్టుకొని వాళ్ళు ఈ సృష్టి అంతా నడుపుతారు. సూర్యుడు గాని, చంద్రుడు గాని, తారాలు గాని, ఎవరైనా మీరు కంటి ముందు నీలో లోపల నీ అన్న పానాదులన్నీ కూడా ఆ అగ్ని ఉంది కాబట్టి నీకు అన్నం అరుగుతోంది, లేకపోతే చచ్చి ఊరుకుంటాం మనం. అర్థమైందా? అన్ని పనులు అప్పచెప్పింది. పరివార దేవతలు అంటే అదనమాట. వాళ్ళు అలా చేస్తారు అమ్మవారు. అందుకే ఆమె రాజరాజేశ్వరి. ఆవిడకి తెలియకుండా ఇప్పుడంటే ప్రభుత్వం తెలియకుండా ఎందరో ఏదో పనులు చేస్తున్నారు, లంచాలు పుచ్చుకుంటూ. పిల్లి పాలు తాగినట్టు ఎవరు గమనించట్లేదని ఎన్ని పెట్టినా కూడా తప్పులు జరుగుతున్నాయి. కానీ అమ్మవారి పరివార మరి సృష్టిలో ఎక్కడైనా వైపరీత్యాలు చూసామా? సూర్యుడు అటు పొడిచాడా, చంద్రుడు పౌర్ణిమగా వస్తోందిగా, అందరూ ఒక పద్ధతిగానే ఉన్నారుగా. సత్యములు, ధర్మములు, వేదములు, ఈ వేదాలన్నీ సత్యములు, ధర్మములు. ఈ ధర్మాలకు విరుద్ధంగా సృష్టి ఎప్పుడు వెళ్ళలేదు కదా. మరి నువ్వెందుకు వెళుతున్నావు అంటే అదే మాయ. అర్థమైందా? చెట్టు నాటురా అంటే నరుకుతున్నావు, విరుద్ధంగా చేస్తున్నావుగా పనులు. మరి కర్మలు ఆపాదించుకుంటావు, దాని కర్మ అనుభవించాలి కదా. చెట్టు లేకపోతే ఏమవుతుంది? ఇగో ఈ సూక్ష్మ క్రిములు, కరోనాలు లాంటివన్నీ వస్తాయి. మరి ప్రకృతి వైపరీత్యాలు. అవునా? వర్షాలు సకాలంలో పడకపోవటం, అన్నాలు అది మరి పంటలు పండకపోవటం, అవునా? రైతుకి నష్టాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అమ్మవారు చేసిందా? పూజలు చేస్తే అమ్మవారు కరుగుతుందా? అవునా? బలిస్తే కరుగుతుందా? అందుకే వేదయుక్తంగా జీవితాన్ని గడపమంటే ఏంటంటే ప్రకృతి ధర్మాలను అనుసరించి నీ జీవితం ఉండాలి. అంతేగాని దానికి విరుద్ధంగా నువ్వు బతికినావు అంటే ప్రకృతి నీకు నియమిస్తుంది, నియమిస్తుంది. అష్టదిక్పాలకులు ఏం చేస్తారు? నీకు వైపరీత్యం ఏంటో చూపిస్తాను, ఉండరా వెధవా, చెట్టు నరుకుతావా అని నీకు కావాల్సిన శిక్ష వేస్తారు. ఇదే శిక్షలు అనుభవించేవి, ఇవే నరకాలు. అవునా? సస్యశ్యామలంగా అన్నిటినీ కూడా చక్కగా చూసుకుంటున్నావు, ప్రేమ అని పెట్టుకున్నావు అనుకో, 4 మొక్కలు ఎక్కువ నాటావు అనుకో, పంట ఎక్కువ పడుతుంది. మంచి శ్వాస, ఆరోగ్యకరమైన శ్వాసలు. అవునా? యోగంలో నీకు అటువంటి మంచి శ్వాస నీకు, అంటే ఇంకా క్లెన్సింగ్ అనేది లేకుండా. మరి పూర్వం అమ్మవార్లు అలా కనిపించారు అంటే ప్రకృతి కూడా అలా వాళ్ళు అలా ఆరాధించారు. సత్యకాలంలో ఇప్పుడు ఆ యుగాల్లో
ఆ ఋషులు మునులు ప్రకృతిని ఆరాధన చేశారు కాబట్టి వాడికి అటువంటి గొప్ప గొప్ప వరాలు పొందారు. ఇప్పుడు మనం మామూలుగా చిన్న వరం కూడా పొందలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు భగవంతుడికి విరుద్ధంగా వెళుతున్నారు? అది. అర్థమైందా? సో, ప్రకృతిని మనం కరెక్షన్ చేయటం కాదు. మనం కరెక్షన్ అదే ఆత్మనే ఉద్ధరణ అన్నాడు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవయ్యి, పక్కవాడిని తర్వాత చెద్దుగానిలే. అవునా? అలా అందరూ అనుకున్నారనుకోండి, ఈ బాధలే ఉండవు. అవునా? ఇదే వసుదైక కుటుంబము. కార్తీక మాసాలు వస్తున్నాయంటే ఇదే వనభోజనము. అందరం కలిసి పంట మనందరం తింటాం. అవునా? పశు సంపద పెరుగుతుంది. పాలు ఎక్కువైపోయినాయి పక్క వాళ్ళకిస్తాం. అవునా? కప్పులును, గ్లాసులు పట్టుకొని పక్కింటికి అప్పు కోసం వెళ్ళంగా వాళ్ళే తీసుకొస్తుంటారు. అయ్యో! అయ్యో! మా ఇంట్లోనే పాలు ఎక్కువయినాయండి మీకిద్దామని వస్తున్నామంటే, మళ్ళీ మీరు ఇంకో బిందెతో తీసుకొస్తున్నారా? అట్లా ఉంటుంది సమృద్ధి. అది చెప్తున్నాడిక్కడ. అట్లా ప్రకృతిని అమ్మవారు పరివార దేవతలందరూ గూడా అందుకే ప్రకృతిని ఆరాధన ఎందుకు పెట్టారు అంటే, ప్రకృతిని సంరక్షణ చేసుకోండి అని. ప్రకృతిని కాపాడుకుంటే మనం కాపాడుకున్నట్టు. అంతేగాని ఇది మతానికి సంబంధించిందని, మీ మతంలో అనేక మంది దేవతలున్నారని కాదు. ముందు ప్రకృతిని ఆరాధించలేని వాడు, నిన్ను నువ్వు ప్రేమించుకోలేని వాడివి, నువ్వు దేవుడినేం ప్రేమిస్తావురా వెధవా? నా యొక్క మతంలో ఎంతమంది ఉంటే నేను ప్రతి అంశ గూడా ఇదంతా అమ్మవారి యొక్క సృష్టి గాబట్టి, ప్రతి అంశను కూడా పూజ చేసినా ప్రేమయే. పెద్ద కొడుకు 10,000 జీతం తీసుకొచ్చి తల్లికిచ్చాడు. చిన్న కొడుకు పాపం చదువు చట్టుబండలు లేవు. కానీ వాడు బాగుపడి ఒక రూ. 1000 సంపాదన తీసుకొచ్చి తల్లి చేతిలో పెడితే ఎవరి మీద ప్రేముంటుంది? ఇద్దరి మీద ఉంటుంది. అవునా? అవునా? అది. అంతేగాని మీ మతంలో ఇంతమంది దేవతలు ఆ! మీకు మీది మతమే గాదు అని మన మతాల మీద పడి ఏడ్చేవాళ్ళే గాని, వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన మతాల నుంచి వాళ్ళ మతాలు పుట్టాయని. వాళ్ళ మతాలన్నీ గూడా ఎవడో పెడితే పుట్టినవి. మనది సనాతనము. అనాది. సృష్టికి పూర్వం ఉంది. అదే శ్రీ విద్య. శ్రీ విద్యలోంచి మీరందరూ వచ్చారు. వెధవ సర్వం నేను గూడా వచ్చా. నువ్వేంది మాట్లాడేది దేవుడి గురించి? నీ గురించి నీకే సరిగ్గా తెలీదు. దేవుడి గురించి ఏం మాట్లాడతావు? అవునా? రేపేమవుతుందో చెప్పు? నువ్వు ఉంటావా? చస్తావా చెప్పు? అది తెలీదు గానీ నువ్వు దేవుడి గురించి మాట్లాడతావు. నా మతం నేనెలా పూజ చేసుకుంటే నీకెందుకు? నీ పూజ నువ్వు నీకు దేవుడు గొప్పవాడైతే అదే పెట్టుకొని నీ పూజ నువ్వు జేసుకో. నా పూజలో ఎందుకొస్తున్నావు? అవునా? భక్త కన్నప్ప తిరుపతిలో మరి అక్కడ మరి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప అలంకారాలు జేస్తున్నారు ఇప్పుడు పౌరోహితులు. మరి ఒకప్పుడు భక్త కన్నప్ప గూడా మరి ఏం జేశాడు? శివలింగ అభిషేకం ఎలా జేశాడు? వాడికి మంత్రం తెలీదు. నా మంత్రం నా తంత్రం అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టుగా వాడికి దోచిందంతా తీసుకొచ్చి దాని మీద పోసాడు. కాలము, హస్తి జంతువులు గూడా చూపించాయి గదా! భక్తి చాటుకున్నాయి. అంతకంటే గొప్పవాళ్ళమా మనం? అవునా? తర్కం మాట్లాడితే చెప్తున్నాను. అమ్మవారు భగవంతుడు చూసేది ఏమిటి అనేది తెలుసుకోండి అని ఇక్కడ చెప్తున్నారు. అష్టదిక్పాలకుడు. ప్రకృతిని ఆరాధిస్తున్నావు అంటే పుట్టలో పాలు పోస్తున్నాము, చెట్టుకి 10 ప్రదక్షిణాలు చేస్తున్నామంటే, ఈ ప్రకృతిని మేము ఆరాధిస్తున్నాము అంటే ఏంటంటే, ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. మనం ప్రకృతి నుంచి పుట్టిన వాళ్ళం. మనం బాగున్నామంటే మన యోగం గూడా బావుంటుంది. అంతేగా? రాజయోగం పడుతుంది. అవునా? లేదా నిరుపయోగమైన జీవితాలు గడుపుతాం. తిండికి జబ్బులు, తిండికి పంటలు మరి కొన్ని దేశాలు అలానే ఉన్నాయి గదా! పంటలే పండవు. అదేం దరిద్రం. దేశాలున్నాయి గదా! అప్పులు తెచ్చుకుంటున్నారు గదా! బియ్యం, గియ్యం ఇవన్నీ. అలానే ఉంటాయి మరి. ఎవడు మనతో మాట్లాడేది చవటలు. అదో చవటలు ఏదో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆ! స్వలాభాల కోసం, స్వార్థాల కోసం, వారిని వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం పక్కవాడిని తిడితే వాడి గొప్పతనం బయటపడుతుందని అటువంటి అంధకారంలో ఉండే వాళ్ళకి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఈ లోకము ఈ సృష్టి అంతా గూడా ఈ సంపదంతా గూడా అమ్మవారు అందరికీ ఇచ్చింది. పిపిలిగాది బ్రహ్మ పర్యంతం ఇచ్చింది. చీమకు గూడా తిరిగే హక్కుంది. నువ్వోడివి. అవునా? మధ్యలో నువ్వొచ్చి ఏంటయ్యా? నీ గోల ఏంటి అసలు? జంతువులు బతకట్లేదు. అందరూ చక్కగా ఉన్నారుగా. ఎందుకు చక్కగా ఉన్నదాన్ని ఎందుకు పాడు జేస్తావు? అవునా? నువ్వు నమ్మిన మార్గంలో నువ్వు వెళ్ళు పైకి. సంతోషిస్తాం మేము గూడా. నీకేదైనా సహాయ సహకారం కావాలి అంటే చెప్పు.
అసలు నిన్ను మా మా దగ్గర ఉంచుకొని నిన్ను భరించడమే పెద్ద విషయం. ఇలాంటి వాళ్ళని తని ధర్మేయాలి అసలు. బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అన్నట్టు. అవునా? మా దేశంలో ఉన్న నా దేశం గురించి చెప్తున్నాను. అందరిని సహిస్తుంది దేశం. ఆ సహనాన్ని పరీక్షించొద్దు అని. హద్దుల్లో ఉండండి. అవునా? మేము సహనం ఎందుకు పెట్టుకున్నామంటే గురుస్థానం ఇది. భారతదేశం ప్రపంచాలన్నిటికి కూడా గురుస్థానం. హిమాలయాస్ అంటే గురుస్థానం. గురువు దగ్గర సహనంగా ఉంటాడాయన. అంతే కదా! ఋషులు, మునులు చూడండి వాళ్ళని పాపం వాళ్ళు ఎలా ఉంటారు? ముసలి వాళ్ళే పాపం ఉంటారు. రాక్షసులు బాధ పెడితే వాళ్ళకి కోపం వస్తే ఏం చేస్తారు? శపిస్తారు. భస్మం చేసేస్తారు. కోపం తెప్పించకూడదు. అమ్మా గురు అనుగ్రహం, దైవానుగ్రహానికి ఆగ్రహానికి మనం గురి కావద్దు. అమ్మవారిగా మరి ఆగ్రహం వస్తే ఏమైంది? బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి చీల్చి చెండాడింది అందరిని. అవునా? నామ రూపాలు లేకుండా చేసింది. అవతారంలో కూడా మళ్ళీ అలా రాక్షసులందరినీ కూడా మరి అలా చేసింది అమ్మవారు. ఇవన్నీ తెలుసుకోవాలి నాన్న. ఏ మతము తక్కువ కాదు. ఏమ్మా? ఏమ్మా? మతాలతో మనం మాట్లాడొద్దు. మనం మతాతీతంగా ఆలోచన చేస్తే అప్పుడే ప్రేమ పుడుతుంది. మతంలో ఉండి ప్రేమ పుట్టమంటే పుట్టదు. అర్థమైందా? భాషాభిమానం అన్నిటికీ అతీతంగా వెళ్ళాలి. అప్పుడే నిజమైన ప్రేమను నువ్వు ఆస్వాదిస్తావు. అంతేగాని తెలుగువాడు చూసి కౌగిలించుకోవటం, తమిళవాడిని చూసి మాట్లాడటం, తెలుగువాడిని మర్చిపోవటం, వాడికి పరిచయం చేస్తాడు. వీడిని మర్చిపోయి వాళ్ళిద్దరూ ఏకమవుతారు. ఇది కాదు. దీనికి అతీతంగా వెళ్ళమన్నాడు. ఆత్మని పెట్టుకుని వెళ్ళు. అది శాశ్వతమైన ప్రేమ అని. దేహంతో చూపించే ప్రేమలు దేహంతోనే వెళ్ళిపోతాయి. అదే మెస్సాయిలందరూ చెప్పింది. జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి చెప్పింది ఇదే. అర్థమైందా? ఆయన ప్రేమ పాత్రుడు అంటే అందరికీ ఆయన మరి ఇష్టపడ్డాడు ఆయన. అందరూ తన వాళ్ళుగా చూసాడు. అందుకే ఆయన ప్రేమ స్వరూపుడు, ప్రేమమూర్తి, కరుణామూర్తి అన్నారు. మరి నువ్వు నిన్నెందుకు అంటలేదు అంటే నీ యొక్క బుద్ధి అలా ఉంది మరి. అవునా? నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఈ పాడుబడిన సంస్కారాలన్నీ? ఎవడు నేర్పాడు మరి? నువ్వు పాడైపోయి 10 మందిని పాడు చేస్తున్నావు. అందుకే ఒక చెదపురుగు ఇంకో చెదపురుగును వందలు పుట్టిస్తూ ఉంటుంది. ఇంక మంచికి ఎక్కడ తావేది? సృష్టిలో శాంతి, శాంతి, శాంతి అంటే శాంతి కోసం వెతుక్కునే పరిస్థితి. ఒకప్పుడు శాంతి వద్దన్నా వచ్చేది. అవునా? రామరాజ్యంలో శాంతికి కరువేముంది? అది. ఏ మతాల్ని నేను మనసులో పెట్టుకొని చెప్పట్లేదు. అసలు మతమే లేదని నేను చెప్తున్నాను. మతాతీతంగా వెళ్ళాలి. మనందరం మానవ కులము. మనందరం మానవులము. జీవులము. మనం ప్రేమించుకోవాలి. అన్నిటికీ అతీతంగా వెళితేనే అసలైన సంపదలన్నీ మనవవుతాయి అని చెప్తున్నాను. అంతే కదా! ఆత్మ సంపదలన్నీ మనవి. అవి పోగొట్టుకొని మనం భ్రమలో మనం కొట్లాడుకోవటంను, అరుచుకోవటం, ఖర్చుకోవటం. దీనివలన మనకి పైన సంపద ఇద్దరం నష్టపోతున్నాం. నువ్వు నష్టపోతున్నావు, నేను నష్టపోతున్నాను. అది చెప్తున్నాను నేను. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అని చెప్పట్లేదు. అందరం ఒకే చెట్టుకి పూసిన పువ్వులం. అదే శ్రీ విద్య అంటున్నాను. చాలా నేను కింద కొమ్మలో పువ్వులుంటాయి. పై కొమ్మలో పువ్వులుంటాయి. నేను నీకంటే పైనున్నానంటే ఎట్లా? అందరం చెట్టుకే ఉన్నాం గదా! ఈ భేద బుద్ధి ఎందుకు అని ఈ మంత్రం చెప్తోందమ్మా ఇక్కడ. ఈ ప్రేమ నీకు ఇది గనక కల్టివేషన్ అంటారు. ఇటువంటివి నీవు మంచి దివ్య స్మృతులు, దివ్య అనుభూతులన్నీ గూడా నువ్వు కల్టివేట్ చేసుకున్నావనుకో, నీ మనసే ఒక పెద్ద బృందావనం. నీ మనసే ఒక పెద్ద తోట, పూల తోట. పాటల్లోనే కాదు గదా! మనసే ఒక పూల తోట అని వాడు రాసాడు. ఎందుకు రాసాడంటే దాని వెనక ఇంత కథ ఉంది. వాడు ఒక పదంలో జెప్పాడు. మనసే ఒక పూల తోట. అలా చేసుకో. ఊహలన్నీ పువ్వులు. అవునా? నీ ఊహలు, ఆలోచనలు, నీ మాటలు అందరికీ గూడా ప్రియంగా ఉండాలి. అంతే కదా! పువ్వులందరూ ప్రేమిస్తారు. చెడ్డవాడు గూడా పువ్వుని పొందాలనే కోరుతాడు. అవునా? మంచివాడు గూడా. అలా నీ మంచి మాటలు, నీ మంచి ఊహలు, నీ మనసే ఒక తోట అయిందనుకో అందరూ అక్కడికి నీ దగ్గరికే వస్తారు. ఎక్కడికి పోతారు? అవునా? ఇది ఈ మంత్రార్థము. హ్మ్. సో, అంశ స్వరూపులు. సో, ఈ ఈ బ్రహ్మోపేంద్రాది దేవతలందరూ గూడా జగజ్జనని యొక్క పరివార దేవతలు. వీళ్ళందరూ గూడా ఈ యొక్క మొత్తం శ్రీచక్రమే ఒక అమ్మవారి యొక్క మనసు యొక్క తోట. ఈ తోటలో వీళ్ళందరూ పరివారాలు. వీరందరూ ఈ శ్రీచక్రాన్ని కాపాడటం. అమ్మ చెప్పిన మాట వినటం. సో, అంశ స్వరూపులు. వారి శృతి చేతనే వారికి శక్తి సామర్థ్యములు కలుగుతాయి.
వారి స్తుతి చేత శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అంటే అమ్మవారిని ఈ పారాయణం, ఈ నామ పారాయణమే కాకుండా 1000 నామాలు పారాయణం ఎవరైతే చేస్తారో వారికి తెలియకుండా అమ్మవారు శక్తి సామర్థ్యాలు, మరి అగ్నికి అంత శక్తి ఎలా వచ్చింది? ఆంజనేయ స్వామికి అంత శక్తి ఎలా వచ్చింది? ఏదో ఎవరో సంథింగ్ కనిపించిన శక్తి ఏదో ఈయనకి ఇస్తోంది. అవునా? ఆ శక్తి సామర్థ్యాలు అమ్మవారు "నువ్వు చేస్తావులేరా వెళ్ళు. నేనున్నానుగా. మై హూనా" అంటుంది. హిందీ వాళ్ళకి చెప్పాలలా. "నువ్వు చెయ్యి. నువ్వు చేయగలుగుతావు వెళ్ళు." ఇప్పుడు అగ్నిదేవుడు, వాయుదేవుడు, అవునా? ఇవన్నీ ఎలా చేస్తున్నాయి? పృథ్వీ అమ్మవారు ఉంది. పృథ్వీ ఇంత మనుషులు నేను మోయగలుగుతానా అంటే, "నువ్వు చేస్తావు. ఆ శక్తి నేను ఇస్తాను. వెళ్ళిపో. నేనున్నానుగా" అంటుంది. అప్పుడు మోసిన తర్వాత అబ్బా! ఎంత తేలిగ్గుందమ్మా! ఈ పని ఎంత తేలిగ్గా చేశావు అని స్తుతి చెయ్యటం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అమ్మా నీ దయ మీ గురువుగారు చెప్పట్లే ఆనందగాన ఇదంతా మనం చేసాంరా అంతా అమ్మవారు చేయించుకుంటోందిరా అంటున్నాడు. ఈ శక్తి సామర్థ్యాలన్నీ అమ్మవారు ఇచ్చినవిరా నేనెక్కడ రాస్తాను 3000 పాటలు. ఆ తల్లి పలికించింది నేను పాడాను. అవునా? ఇప్పుడు నీ అంతట నువ్వు ప్రయత్నం చేసి ఒక పాట పాడు. పాడలేవు. ఎవడో పాడింది తీసుకొని మనం పాడాల్సిందే గాని నువ్వు పుట్టించు. మరి ఆ తోటలో అన్ని పూలు పుట్టించడం సామాన్యమైన విషయమా? ఈ శక్తి సామర్థ్యాలు మరి ఆయనకెక్కడి నుంచి వచ్చాయి? గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం అని చివరికి ఆ మాట చెప్పాడాయన. ఇది నా శక్తి కాదురా నాయనా అని. అవునా? సో, అటువంటి వారి చేత స్తుతి చేతనే వారికి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. చేసిన వారికి చేసినంత ఆ పరాజనని నామ పారాయణ ప్రీత. అదియే నంది విద్య. నంది విద్య అంటారు. నామ పారాయణము చేత ఆమె స్తుతి చేయబడినది కాబట్టి ఆమె పరాజనని. ఈ సర్వ సృష్టిలో కూడా ఈమె నాద స్వరూపిణి. అర్థమైందా? నాద స్వరూపిణి. ఇది పరాలో నంది విద్య. నంది విద్య అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. పెద్ద రంకె వేయటం. నంది ఏం చేస్తుంది? ఆంబోతు ఏం చేస్తుంది? రంకె వేస్తుంది. అది పరాలో ఒక పెద్ద విస్ఫోటం చేసింది అని. అది పరా పశ్యంతి ఆ నాదము 4 దశల్లో ఆ నందీశ్వరుడు ఈ సృష్టిని చేశాడు అని. నాద విద్య, నంది విద్య అని. అంతేగా? పరా పశ్యంతి మధ్యమా వైఖరి. ఇదే నంది విద్య. ఇది తెలుసు. ఈ ఉపాసన చేసిన వాళ్ళు నంది విద్య, ఇది నంది విద్య అంటారు. శ్రీ విద్యయే నంది విద్య, నాద విద్య అంటారు. నాదోపాసన. అర్థమైందా? అందుకే శ్రీశైలంలో మరి పోతులూరి వీర బ్రహ్మేంద్ర గారు ఏం చెప్పారు? ఎప్పుడైతే శ్రీశైలంలో అక్కడ ఉన్న ఆ నందీశ్వరుడు మరి ఏ టెంపుల్‌లోనో అది నాకు తెలీదు. అది రంకె వేసినప్పుడు ప్రళయం వస్తుంది అన్నాడు. ఆ రంకెయే పరానాదము, విస్ఫోటము. అది పరాగా, పశ్యంతిగా బిందువు దగ్గర, మధ్యమగా హ్రీంకారాసన గర్భితానరసికాం అక్కడి నుంచి మళ్ళీ ఓంకారంగా వచ్చిన నంది. అది ఇక్కడ వినిపించింది ఆ నాదము, ఆ రంకె. అవునా? అంబా అని గట్టిగా అరుస్తుంది కదా! అది ఓం అని అందులో నుంచి ఓంకారం నుంచి నాదము నుంచి ఈ సృష్టి జరిగింది అని. అర్థమైందా? సో, నాదోపాసన అంటే అదనమాట. అంటే ఇప్పుడు మీ గురువుగారు ఓంకారం చెప్పాడు అంటే ఓం అరే స్థూలంగా చేసి, సూక్ష్మంగా చేసి, సూక్ష్మతరంగా ఆత్మ వరకు చేయరా. అది పరాలో వెళ్తావు. పరానాదం అవుతుంది. మహా కైలాసంలో అమ్మవారి పరాలో ఉంటావు. అంటే పరానాదంలో కలుస్తావు. ఈంకారంలో కలుస్తావు. ఓంకారం, హ్రీంకారం, శ్రీంకారం తర్వాత వచ్చిన ఈం ఆ నంది మహానంది అంటారు. అది మహానంది. శ్రీశైలంలో ఉందిగా అదే దాని అర్థం ఇది. చాలా ఈ నంది విద్య ఇది తెలుసుకొని ఈ పారాయణం చేసే వాళ్ళకి అక్కడ ఆ మహానందిలో శ్రీశైలం వెళ్ళినప్పుడు ధ్యానం చేస్తే ఆ యొక్క నందీశ్వరుడి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. ఇది. అందుకే ఏ క్షేత్రం వెళ్ళినా కూడా ఇంతో అంతో ఈ నామ పారాయణంలో ఉన్న ఇంత శ్రీ విద్య పరిజ్ఞానాన్ని మనం ఇంతో అంత తెలుసుకొని దాన్ని స్వానుభూతి చేసుకొని ఆ మంత్రాన్ని గురువు ముఖత తీసుకొని అటువంటి క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు నీవు ఏమ్మా అది దర్శనం కాదమ్మా అనుభూతి అవుతుంది.
లేదంటే దర్శనం అవుతుంది. చాలా దర్శనం బాగా జరిగిందండి అంటాడే గాని, అనుభూతి బాగా వచ్చిందండి అని ఎవ్వడు అనడు. బయటికొచ్చిన తర్వాత. అవునా? దర్శనం కోసం ఓ 10,000 ఇస్తాడు. వీవీఐపీ లైన్‌లో మాకెంతవుతుందని. అంతేగాని అనుభూతి అది లోపలే అవుతుందని గాదు. అది ఎక్కడున్నా వాడికి అనుభూతిలోనే ఉంటాడు వాడు. అర్థమైందమ్మా? సో, ఇదే నంది విద్య. నాదోపాసన చేసేవాడికి మొత్తం నాదమే. శ్రీశైలం అంతా, తిరుపతంతా వాడికి నాదమయంగా కనిపిస్తుంది. సర్వం నాదమయం జగత్. అర్థమైందా? అన్నమాచార్య అలానే గదా! మరి అన్నన్ని ఆ ఆనందం తట్టుకోలేక అన్ని కీర్తనలు జేసేసాడు అమ్మవారిని. హ్మ్. అన్నమాచార్య మా నాన్నగారు చెప్పినట్టు ఆయన మా తాతగారవుతారు. శ్రీ విద్యోపాసకుడాయన. అలానే శ్రీవత్స గౌతమి. అర్థమైందా? మా తరాల్లో. మీ గురువుగారు మా తరాల్లో ఎవరెవరు అందరి పేర్లు చెప్పారు. అందుకే మేమందరం ఈ 33వ తరం అయిపోయింది ఇక్కడికి. మరి నెక్స్ట్ ఎవరొస్తారో తెలీదు. 34. అలా 33 తరాల నుంచి కాశీ నుంచి మేము అక్కడి నుంచి ఇటు కరీంనగర్ అమ్మవారు చెప్పాను గదా! అమ్మవారిని సాక్షిగా తీసుకొచ్చాం ఇక్కడ. లలితా సహస్రనామం అమ్మవారికే గదమ్మా అంకితమైంది. ఆ అమ్మవారు ఎవరు చూడండి ఫస్ట్ పేజ్ చూడండి. ఆ! ఎవరు అమ్మవారు టక్కని చెప్పాలి. చౌడేశ్వరి అమ్మవారు. చౌడేశ్వరి అమ్మవారిని సాక్ష్యంగా తీసుకొచ్చాం. ఓ రాజా నువ్వు మాకు వాగ్దానం చేసావు. మాకు కాశీలో క్షామం వస్తే మాకిక్కడ మా రాజ్యంలో మాకు ఏదో ఒక ఆశ్రమం, ఒక ఒక పని అప్పజెప్తావు. ఒక అగ్రహారం ఇస్తావని నువ్వు కథ ఉంది. ఆ కథంతా చదివితే తెలుస్తుంది. ఇప్పుడు నేనెక్కడ చెప్తాను కథంతా. పుస్తకం ఉంది నా దగ్గర. వెళ్ళినప్పుడు కొనండి ఆ పుస్తకం. చదవండి. ఆ అమ్మవారిని సాక్ష్యంగా తీసుకొచ్చాం. ఎవరు నేను ఈ వాగ్దానాలన్నీ మీకు చేశానని ఎవరు చెప్పారు? నాకు సాక్ష్యం ఏది అంటాడు. అమ్మవారి ముందు చెప్పావని. అయితే అమ్మవారిని పిలుచుకురా అంటాడు. అమ్మవారు అప్పుడు ఆ అమ్మవారికి వచ్చింది. తీసుకొచ్చాం అక్కడి నుంచి. వెనక్కి తిరిగి చూడకుండా మీరు నడవండి ముందు నేను వస్తాను సాక్ష్యం చెప్పడానికని. అలా జరిగింది కథ. చాలా బావుంటుంది. చౌడేశ్వరి కథ నా దగ్గరుంది పుస్తకం. నేను నెమ్మదిగా చూస్తాను. మరి ఎవరన్నా గూగుల్ సెర్చ్ చేసి ఆ కథ పెట్టండి. అర్థమైందా? ఇప్పుడు ఆ కథల్లోకి వెళ్దాం. సందర్భం వచ్చేది కాబట్టి చెప్తున్నా. సో, ఇట్లా ఏంటంటే అమ్మవారు హ్మ్. ఇవన్నీ వాస్తవాలు కావు. నేను వెళ్ళి అప్పుడు చౌడేశ్వరి అమ్మవారి ఈ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాల పుస్తకం అంకితం ఇచ్చినప్పుడు ఆ పూజారులతో మాట్లాడాను నేను. మాది 33వ తరం నాయన ఈ పుస్తకం నాన్నగారు అన్నీ చెప్తే మమ్మల్ని అక్కడ శ్రీచక్రం దగ్గర కూర్చోపెట్టి నేను పూజ చేసి ఆ పుస్తకం అమ్మవారికి 2 పుస్తకాలు ఇచ్చి పూజలు గొప్పగా చేయించి చీరలు సమర్పించుకొని ఆ! కొత్త చీరలమ్మా. అన్నీ అమ్మవారికి ఇస్తానన్నాను. 6, 7 చీరలు నేను అమ్మవారికి ఇచ్చేసాను. కుంకుమార్చన చేశాను. ఇంకా పళ్ళు అన్నీ గూడా ఇచ్చాను అమ్మవారికి. తల్లి నాకెంత సౌభాగ్యాన్ని ఇచ్చావు తల్లి. చాలు నాకు. నాన్నగారికి ఇప్పుడు ఆంజనేయ స్వామిలా రామ కార్యము రాముడికి గొప్ప. ఆ పని చేయటానికి ఆంజనేయ స్వామి గొప్ప. మరి ఆ పని నేను చేశాను గదా! అవునా? ఇంత పని చెప్పావని ఆంజనేయ స్వామి రాముడిని తిట్టలేదు. "ఏం రాము నువ్వు ఇక్కడ బాగానే కూర్చున్నావు. నన్ను సముద్రం దాటమన్నావు. ఎన్ని కష్టాలు పడ్డాను నీకు తెలుసా?" అలా చెప్పే పని కాదిది. నా జీవితాన్ని చరితార్థం చేసే పని ఇది అని. కంప్లెయింట్ లేకుండా చేయటం అన్నమాట. ఇన్ని కష్టాలు పడ్డాను. ఈ చిన్న చిన్న కష్టాలే మనం ఎన్ని చెప్పుకుంటాం అందరికి. అవునా? ఆంజనేయ స్వామి ఎన్ని చెప్పుకోవాలి? అవునా? మీరు బాగానే అన్నీ అయిపోయిన తర్వాత నన్ను చేయమంటారు. నేనెక్కడ పరిగెడతాను ఇప్పుడు. ఆ సముద్రం దాటాలి. లంకకి వెళ్ళాలి. రాక్షసులను ఎదుర్కోవాలి. అవునా? ఇప్పుడు అక్కడ వెతకాలి. ఒక రాజ్యంలో వెళ్లి లోపలికి ప్రవేశం ఉంటుందా? ఇప్పుడు పాస్‌పోర్ట్‌లోను అన్నీ ఉన్నాయి. అవునా? వీసాలు లేకుండా వెళ్లి నేను ఎక్కడున్నావో తెలుసుకోవడం అంటే ఎంత కష్టం. అవునా? అక్కడ లంకిని ఉంది. దాన్ని సంహరిస్తే గాని లోపలికి పోలేను. అవునా? ఆయన అలా కంప్లెయింట్‌లు చేయలేదు. నేను వచ్చిందే రామకార్యం కోసం. ఈ అవతరణ. అవునా? అది పెట్టుకున్నాడమ్మా. అది. అందుకే వాళ్ళు చిరంజీవులు. ఏమ్మా? అందుకే వారికి దేవుడికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి వాళ్ళు ప్రదర్శన చేశారు. అది అమ్మవారు అయాచితంగా, అప్రయత్నంగా ఇస్తుంది. పరిమితి కొలతల్లో ఇవ్వదు. నువ్వేది చెప్తే అది అవుతుంది పోరా అంటుంది అప్పుడు ధైర్యంగా. రావణాసుడికి ఇచ్చామనుకోండి, వాడు మొత్తం ఈ దేవతలను గూడా మొత్తం సర్వనాశనం చేస్తాడు వీడు.
అటువంటి వరాలు వాళ్ళకి ఇవ్వదు. ఆంజనేయ స్వామికి ఇస్తుంది. వీడికి ఇస్తే నమ్మకం. అవునా? రాముడికి ఇచ్చింది. రామబాణానికి తిరగలేదుగా. ఆయన లోక కళ్యాణంగా ఉపయోగించాడు అన్నీ. అందుకే ఆ అవతార పురుషులు ఎంత శక్తి అయినా వాళ్ళు ప్రదర్శన చేయగలుగుతారు. కొందరు కొంతవరకే చేయగలుగుతారు. ఎందుకంటే వాడి బుద్ధి సరిగ్గా లేదని. అందుకే అనిమా సిద్ధి, లఘిమా సిద్ధులే ప్రదర్శన చేయగలరు. మహాసిద్ధులు వీళ్ళు చేయలేరు. ఆ! అది రహస్యం. అందుకే అమ్మవారు ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క దేవతలకి ఎంత శక్తి ఇవ్వాలో అంతే ఇస్తుంది. మొత్తం 9 ఆవరణాల్లో ఉన్న శక్తంతా ఎవరికిస్తుంది? అవతార పురుషులకు ఇస్తుంది. ఒక శ్రీకృష్ణుడు, ఒక శ్రీరామచంద్రమూర్తి, వామనుడు, ఇట్లా ఈ అవతారాల్లో వచ్చి లోక కళ్యాణార్థం ఇంతింతయి వటుడంతయి అన్నట్టుగా అలా వచ్చిన అవతారాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అమ్మవారి యొక్క పూర్తి శక్తి అంతా కూడా ప్రదర్శన చేసే ఇది వరం ఇస్తుంది. మిగతా వాళ్ళకి ఇవ్వదు. ఓకే. రావణాసుడికి 10 తలకాయలే ఇచ్చింది. రాముడికి సహస్రం ఇచ్చింది. సహస్రాక్ష సహస్రపాత్. అర్థమైందా? వాడి 10 తలలే ఉన్నాయి వాడికి. అంటే 10 రకాలుగానే ఆలోచన చేయగలుగుతాడు. శ్రీరామచంద్రమూర్తి 1000 మార్గాల్లో వస్తాడు నిన్ను సంహరించడానికి. నువ్వు 10 రకాల్లో రాముడిని అంతం ఎలా వందించాలి అని నువ్వు ఆలోచన చేస్తావు. ఆయన 1000. అదే శస్త్ర ప్రత్యక్ష వర్షిణి అంటే ఆలోచనలే అస్త్రాలుగా వస్తాయి నీ మీదకి. నీ 10 ఎక్కడ తట్టుకుంటే 1000ని. అవునా? అదే చెప్తున్నాడు. ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైన రహస్యాలు. ఇవన్నీ కూడా ఎవ్వరు చెప్పరు. ఇవన్నీ నామాల్లో అంతర్గతంగా దాగి ఉన్నవి. సముద్ర గర్భంలో ఆణిముత్యాలు ఎలా ఉంటాయో ఇందులో కూడా ఇది అనుభూతి పరంగా తెలుసుకొని దానికి అనుగుణంగా మనం అమ్మవారి మాట, అమ్మ మాటే చద్ది మూట అన్నట్టు అమ్మవారి మాటే గురు మాటే మనకి శ్రీరామ రక్ష. ప్రత్యేకమైన రక్షణలు ఏం లేవు. గురు రక్షణే. గురువు యొక్క కృపే చాలు. అందుకే గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం. నీకు ఏదైనా అయితే ఆ గురువు చూసుకుంటాడు. నీకెందుకు టెన్షన్? అవునా? అది ఇక్కడికి నామం అయిపోయిందమ్మా తల్లి. బ్రహ్మోపేంద్రాది మహేంద్రాది దేవత సంస్థ వైభవ ఓపికలేదు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ అనే నామం కంప్లీట్ చేశాను.